హాయ్ నేను సతీష్. ఇవాళ జరగబోతున్న టాస్క్లు అప్డేట్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతున్నాయి. ఇప్పటికే ప్రోమో చూశారు కదా. ఆ టాస్క్తో పాటు చాలా ట్విస్ట్లు అయితే ఉన్నాయి. అట్లాగే మిడ్ వీక్ ఎలిమినేషన్ మీద కూడా క్రేజీ అప్డేట్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. వీడియో చూసే ముందు ఒక లైక్ చేసేసేయండి. అట్లాగే కామెంట్ కూడా పెట్టండి. ఎవరు ఈ సీజన్ టైటిల్ విన్నర్ కాబోతున్నారు, కావాలని కోరుకుంటున్నారు, ఎవరికి ఆ అర్హత ఉంది, లేకపోతే ఎవరికీ లేదా, మీకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. ఈ వారం అంతా గేమ్ చూసారు, ఈ సీజన్ అంతా గేమ్ చూసారు కనుక నిజంగా ఎవరు డిజర్వ్ టైటిల్ కొట్టడానికి, అసలు ఎవరు కాదా ఏంటనేది ఒక కామెంట్ పెట్టండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బాల్ రెండు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే బిగ్ బాస్ తర్వాత కూడా మనం చాలా వీడియోలు చాలా టాపిక్ల మీద మాట్లాడుకుందాం. అట్లాగే బ్రీఫ్గా సూటుగా సుత్తు లేకుండా పట్టుమని 10 నిమిషాల్లో అప్డేట్స్ అనేది చెప్పేస్తా. ఈ స్టార్టింగ్ ఇప్పుడు ప్రోమో చూసాం కదా. బెంచ్ మీద 2 గల్లు పెట్టారు, 2 సింబల్స్ పెట్టి అక్కడ ట్రేలో ఒక 9 కీస్ పెట్టాడు బిగ్ బాస్. స్విమ్మింగ్ పూల్లో అని తెచ్చుకోమంటే ఇక్కడ మీరు గమనిస్తే ఆడే విధానం చూస్తే ఇమాన్యుయల్ కష్టాలు ఎట్లాగో చేయంటే మన డీమోన్ పవన్ చూడండి, ఆ ఫ్లవర్స్ టాస్క్లో పెట్టాలనేటప్పుడు బర్నీని అట్లాగే ఇంకొక ఆమె ఎవరు తనూజ్ అని ఇద్దరిని ఆ పక్కకు తీసుకెళ్ళి బ్లాక్ చేసేద్దాం అనుకున్నాడు. తర్వాత మనం ఎట్లాగైతే నేను రివ్యూలో అనలైజ్ చేసి చెప్పాను, బర్నీ కూడా అట్లాగే అన్నాడు కదా. వాడి గేమ్ ఎప్పుడు అంతే, ఇద్దరిని తీసుకెళ్ళి బ్లాక్ చేసేద్దాం అనుకున్నాడు. ఒకరికి 5-6 ఫ్లవర్స్ అక్కడ పెట్టేసి ఇద్దరిని బ్లాక్ చేసేద్దాం, హోల్డ్ చేసేద్దాం, బజర్ మోగినంత వరకు కథల్లో అవ్వకుండా ఆపేద్దాం అనుకుంటాడని చెప్పాడు కదా. అఫ్కోర్స్ అక్కడ ఫిమేల్ కంటెస్టెంట్ కాకుండా బర్నీతో పాటు ఇంకో మేల్ కంటెస్టెంట్ ఉన్నాడు, పెనుగులు ఆడేసేవాడు, మలయుద్ధం చేసేవాడు, ఖచ్చితంగా హోల్డ్ చేసేవాడు డీమన్ పవన్. గతంలో మనం అట్లా చూసాం కనుక దమ్ము సిరీజ్ కోసం ఆడిన టాస్కుల్లో బర్నీ ప్లస్ వర్సెస్ దమ్ము సిరీజ్ టాస్కుల్లో. అయితే సేమ్ ఇప్పుడు ఇక్కడ ఈ ఇమాన్యుయల్ కూడా అట్లాంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ అతనికి ఇంకా కష్టం అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ అట్లాగా అటు సంజన ఇటు తనూజ్ అని ఆ పూల్లోకి తీసుకెళ్ళి వాళ్ళు కష్టపడుతున్నారు. 3 కీస్ తీసుకొని ఆ చైన్ కుండే లాక్ తీసుకొని ఏవైతే లోగోస్ ఉన్నాయో సింబల్స్ ఉన్నాయో అవి తెచ్చి పెట్టుకోవాలి. చెరో 2 కదా. మరి తీసి పడేస్తామన్నారు. మంద ప్రొటెక్ట్ చేసుకుంటే అటాకింగ్ గేమ్ కూడా ఆడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ సేమ్ ఇమాన్యుయల్ కూడా ట్రై చేద్దామన్నా, వాళ్ళిద్దరిని బ్లాక్ చేద్దామన్నా కుదరని పరిస్థితి కదా. ఇద్దరు ఫీమేల్ కంటెస్టెంట్లు, ఇంకేం చేస్తాడు. సో తప్పదు, ఇంక మ్యాక్సిమం అతనే తగ్గిపోవాల్సి వస్తుంది. ఆర్గ్యుమెంట్స్ అయితే, గొడవలు అయితే, ఫిజికల్ కూడా అవుతూ ఉంది ఈ టాస్క్. సరే ఫైనల్లీ ఈ టాస్క్లో రిజల్ట్ ఏంటి అంటే సంజన అవుట్ అయిపోతుందంట. ఈ టాస్క్ వరకు వాళ్ళిద్దరు గెలిచినట్టు, ఇంకెవరు తనూజ అండ్ ఇమాన్యుయల్ అయితే ఈ టాస్క్ వరకు విన్ అవుతారంట. అట్లాగే తర్వాత ఇంకో టాస్క్ కూడా బిగ్ బాస్ పెట్టాడు. అదెవరికంటే తనూజాకి అండ్ ఇమాన్యుయల్కి. ఆ టాస్క్ ఏంటంటే బలూన్స్ టాస్క్ అంట. చేతులు టచ్ చేయకుండా గాల్లోనే ఊదుకుంటూ ఎగురుకుంటూ దాన్ని అట్లాగా హ్యాండ్స్ టచ్ చేయకుండా ఒక పైపులో వేయాలంట. ఇది చూడడానికి సింపుల్గా అనిపించిన కష్టంగా ఉంటుందేమో. ఆ గాలికి అది అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది, బ్యాలెన్స్గా నెమ్మదిగా ఊదుకుంటూ పోయి ఒక పైపులో వేయాలంట. ఇందులో ఇమాన్యుయల్ ఒక 10 బలూన్స్ వేస్తే ఆ అమ్మాయి తనూజ ఒక 10 వేస్తుందంట. సో ఇమాన్యుయల్ అయితే లీడ్. దీని తర్వాత ఇక ముచ్చటగా మూడో టాస్క్ ఏంటంటే ఒక వెయిట్ లిఫ్టింగ్ టాస్క్ పెట్టినాడంట. బహుశా ఇది సపోర్టింగ్ టాస్క్ అయ్యి ఉంటుంది. ఇసుక మూటల మాదిరిగా తెచ్చిపెట్టి అది పెట్టాలంటే ఇందులో టాస్క్లో తనూజ విన్ అయ్యిందంట. జనరల్గా వెయిట్ అంటే ఇప్పుడు కొద్దిగా బాగా మొన్న వాటర్ టాస్క్ కావచ్చు, నిన్న తాడు లిఫ్ట్ చేసేది కావచ్చు, వెయిట్ లిఫ్టింగ్ వీళ్ళిద్దరికంటే ఎట్లా ఉంటుంది జనరల్గా చెప్పండి కామెంటు. ఇమాన్యుయల్కి ఖచ్చితంగా ఫేవర్గా ఉంటుంది కదా. బట్ ఈవిడ గెలిచిందంటే ఒకవేళ అప్పుడు నిఖిల్ గౌరవ్ ఆడారు చూడండి, ఇట్లా హోల్డ్ చేస్తే ఒక్కొక్కరి ఇసుక మూటలు అట్లా పెట్టడం అట్లా నిఖిల్ నాయుడు వైపు ఎక్కువ పెడితే ఆయన హ్యాండ్ పడిపోయింది కదా. అట్లా ఏమైనా ఒకవేళ సపోర్టింగ్ టాస్క్ ఏమో, లేదంటే ఫిజికల్గా చూసుకుంటే తనుజ కంటే ఇమాన్యుయల్ స్ట్రాంగ్ కదా. మరి మనకున్న అప్డేట్ ప్రకారం ఆమె గెలిచిందంటే నేను అలా అనుకుంటున్నాను. లేదు నిజంగా ఫిజికల్గా గెలిచిందంటే ఇంకా ఇరగొట్టేసినట్టుగా. తనుజ ఫిజికల్ టాస్క్లో ఎలాంటి వెయిట్ లిఫ్టింగ్ టాస్క్లో ఇమాన్యుయల్ మీద సపోర్టింగ్ కాకుండా గెలిచిందంటే చించి ఆరేసినట్టుగా. ఇంకా సరే ఓవరాల్గా అయితే ఫైనల్లీ ఆవిడ డామినేషన్ అయితే లీడ్లో కనిపిస్తుంది ఈ టాస్కుల్లో. బిగ్ బాస్ ఏంటంటే ఒక బంపర్ ఆఫర్ పెట్టాడంట. కన్ఫెషన్ రోల్లోకి పిలిస్తే ఇప్పుడు అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళది లీడర్ బోర్డులో ఉంటుంది కదా, స్కోర్ పాయింట్లు కాకుండా అమౌంట్, దానికి సంబంధించి మీది 3.5 లక్షల ఎంత ఉంది కదా, ఆ అమౌంట్ ఏంటి మీ అకౌంట్లో వేయాలా లేకపోతే ఏంటి ఇమ్యూనిటీ కావాలా అని ఒక బంపర్ ఆఫర్ పెట్టాడంట తేల్చుకోమని. అయితే ఇక్కడ ఆ అమ్మాయి ఏమాత్రం ఆలోచించకుండా నేను ఆడియన్స్ ఓట్లకే వెళ్ళిపోతా, ఆడియన్స్ ఓట్లు వేసి నాకు ఈ వారం సేవ్ చేస్తే నేను ఫైనలిస్ట్గా అడుగు పెడతా, లేదు అనుకుంటే నాకు ఇమ్యూనిటీ అవసరంలో ఒకవేళ ఎలిమినేషన్ చేసినా వెళ్ళిపోతా, అలాగే అమౌంట్ కూడా వద్దు అని చెప్పిందంట. చాలా మంచి నిర్ణయమే తీసుకుంది. 100% కూడా ఆవిడ తీసుకున్న నిర్ణయం మంచిదే.
ఎందుకంటే ఆవిడ కూడా ఒక క్లారిటీ ఉంది, ఇప్పుడు విన్నర్ మెటీరియల్ విన్నర్ రేసులో ఉంది, టాప్ 2లో ఉంటుంది, టైటిల్ గెలిచే అవకాశం కూడా ఉందని ఇన్ని రకాలుగా ఇంతమంది వచ్చి ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత ఒక 100% క్లారిటీ ఉన్న తర్వాత ఇమ్యూనిటీ తీసుకుని ఏం ఉపయోగం? అది ఇప్పుడు ఆ ఇమ్యూనిటీ నిజంగా ఒక డీమాన్ పవన్కో లేకపోతే బర్నీ గారికో లేకపోతే ఇంకా సుమన్ శెట్టికో లేకపోతే ఇంకా వీళ్ళకి అవసరం అవుతుంది, సంజనాకు కూడా పోను అనుకోవచ్చు. బట్ ఈవిడికైతే అవసరం లేదు. అఫ్కోర్స్ ఆవిడ ప్రయత్నం చేసుకుని గెలుచుకుని వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆడియన్స్ ఓట్లకే రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళే నన్ను ఎంతవరకు తీసుకొచ్చారు, ఇప్పుడు కూడా నన్ను వాళ్ళే తీసుకెళ్తారు అని ఒక నమ్మకంతో రిజెక్ట్ చేయడం అనేది చాలా మెచ్యూర్డ్గా మంచి నిర్ణయమే తీసుకుంది నా అభిప్రాయం ప్రకారం. మరి మీకేమనిపించిందో కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే అమౌంట్ కూడా వద్దనేసిందంట, ఆడియన్స్ బ్లెస్సింగ్స్ ఉంటే చాలా, అమౌంట్ నాకు ఎందుకులే, నాకు అదేం వద్దు ఇది వద్దు రెండు వద్దు అని వెల్ మెచ్యూర్డ్ డెసిషనే తీసుకుంది. అయితే ఇక్కడ కళ్యాణ్ సార్ చాలా అతి చేశాడంట. మరి మనకు అప్డేట్ ఉన్న ప్రకారం డోర్ను కొట్టేసి హర్ట్ అయిపోయి ఫీల్ అయిపోయి, ఎందుకంటే ఆవిడ కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళేటప్పుడే ఇతడు ఒక ఫిలాసఫర్గా, ఒక గైడ్లా, ఒక మెంటర్లా, ఓ మోనిటర్లా, ఓ కోచ్లా, నీకేమీ తెలియదమ్మా ఈ షో గురించి, ఈ కాన్సెప్ట్ గురించి, ఇక్కడ మా ఆడియన్స్ మనసులో గెలవడం అంటే నీకు అసలు తెలియదు, ఈ ఆటలో నేను పండిపోయాను అని మాదిరిగా ఆయన చాలా సలహాలు సూచనలు ఇచ్చి పంపించాడంట. బట్ ఆవిడ ఏంటంటే ఇమ్యూనిటీ తీసుకోవాలి, మన ఇద్దరం టాప్ 2లో ఫస్ట్ నేను అడుగుపెట్టే కాదు, నువ్వు అడుగుపెట్టాలి, ఆ రకంగా మనం ఉండాలి, నీకు అసలు ఆడియన్స్ ఓట్లు వేస్తారో వేరు, అసలు నీకు ఇమ్యూనిటీ లేకపోతే నువ్వు అడుగు పెట్టలేవని మాదిరిగా కుర్రాడు అల్లాడిపోయి మరీ చెప్పాడంట. బట్ అతనికి అర్థం కానిది ఏంటంటే ఆమెకే ఫుల్ క్లారిటీ ఉంది షో గురించి, ఎప్పుడు ఎక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎట్లా గేమ్ చేంజ్ చేయాలి, ఎట్లా ఆడాలి, ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ ఎవరినే మన శివాజీ చెప్పినట్టుగా అట ఇట ఫ్లెక్సిబుల్గా మలుచుకోవడంలో, ఆట మార్చుకోవడంలో, తప్పులు దిద్దుకోవడంలో, ముందుకు వెళ్ళడంలో. నిన్న ఒకటే ఎగ్జాంపుల్, నైట్ ఎపిసోడ్ రివ్యూ చూడండి. ఈ వారం అంతా ఎట్లా ఫస్ట్ 2 రోజులు సుమన్ శెట్టి, బర్నీ, సంజన వాళ్ళతో ఉండి టాప్లో ఉన్న డీమన్ పవన్ని ఇమాన్యుయల్ కిందకి లాగింది. లాస్ట్ 2 రోజులకు వచ్చేసరికి ఇక్కడ లీస్ట్లోకి వచ్చేసిన ఈ డీమోన్ పవన్ ఇమాన్యుయల్ వీళ్ళతో ఉండి టాప్లోకి వచ్చిన బర్నీ అండ్ సంజన వాళ్ళని కిందకి బట్టి లాగింది. ఫైనల్గా మిడిల్లో ఉండేవి టాప్లోకి వచ్చింది. ఇది ఆవిడ గేమ్. ఆవిడకున్న నాలెడ్జ్ కానీ, పావులు కదపడం కానీ, కళ్యాణ్కి ఎక్కడ ఉందో అమాయక చక్రవర్తి, ఈవిడేమో తాతకి దగ్గులు నేర్పినట్టుగా ఆవిడకి వెళ్ళి ఆట నేర్పడం అంట, సలహాలు చెప్పడం అంట, సూచనలు ఇవ్వడం అంట. చెప్పే కదా, ఒక ఫిలాసఫర్, గైడు, కోచ్, మెంటర్, మానిటర్ అన్నీ అయిపోయి నా డైరెక్షన్లో నువ్వు వెళ్ళాలి, ఆడాలి అని లెక్క, నువ్వు తీసుకోవాల్సిన లెక్క చెప్పాడంటే ఆవిడ అవసరం లేదు అని చెబితే బాగా హర్ట్ అయిపోయి ఫీల్ అయిపోయి అలా కొల్లాలం అయిపోయాడు కుర్రాడు. ఆమెకున్న క్లారిటీలో ఇతనికి 10% కూడా లేదు. ఆవిడ హౌస్లో అడుగుపెట్టినప్పటి నుంచి టైటిల్ తీసుగానే ప్రయత్నాలన్నీ పెడతా ఉంది, ఎఫర్ట్స్ అన్నీ పెడతా ఉంది, పావులన్నీ కదుపుతూ ఉంది. బట్ మనోడికి అర్థం కావట్లా. సో మొత్తానికి చాలా హర్ట్ అయిపోయాడు. అది ఎంత హర్ట్ అయ్యాడు, ఎట్లా డోర్ కొట్టుకొని ఫీల్ అయిపోయి వెళ్ళిపోయాడంటే మనం లైవ్ ఎపిసోడ్ చూసాక దాని గురించి మరింత క్లారిటీతో మాట్లాడుకుందాం. సరే, అట్లాగే ఈ వీడియోకి ఎంతవరకు కామెంట్ చేయకపోతే కామెంట్ పెట్టండి, అట్లాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఇంకొక అప్డేట్ ఏంటంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ పోస్ట్ పోన్ జరిగిందంట. ఐ థింక్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. శనివారం ఒక ఎలిమినేషను, లేదా ఆదివారం ఇంకో ఎలిమినేషను, వీకెండ్లో డబుల్ ఎలిమినేషను, లేదా సింగిల్ ఎలిమినేషనే ఈ వీకెండ్ చేసేసి సూపర్ 6గా ఉంచేసి ఫినాలే వేకి ముందు సిరీస్ వచ్చి అప్పుడు పిలిపించూడండి, అట్లా ఫినాలేకి 1 డే బిఫోర్గా అట్లా పంపించవచ్చు. సో మొత్తానికి 3 ఆప్షన్లో ఏదైనా జరగచ్చు. ప్రస్తుతానికి పోస్ట్ పోన్, ప్రస్తుతానికి ఏదైనా జరగచ్చు. సో మరి మీకు ఏమనిపించింది? ఈ అప్డేట్స్ అన్నీ ఇంత తక్కువ టైంలో, ఇంత తక్కువ అప్డేట్స్, అనవసరమైన సోది లేకుండా, సోలు లేకుండా, సెల్ఫ్ డబ్బా లేకుండా మీరు మాత్రమే చెప్పగలరండి, ఉన్నది ఉన్నట్టు కంటెంట్ మాత్రమే మాట్లాడతారంటే ఎంకరేజ్ చేస్తూ ఒక లైక్ కొట్టండి. లేదండి మీరు చెప్పేది ఎంత సోదంతా అనుకున్నా ఒక కామెంట్ పెట్టండి. ఏమనిపించిందో చెప్పి జెన్యూన్ రివ్యూస్కి, అప్డేట్స్కి ఎంకరేజ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.